Namaskaram, this is Kusuma reporting from TV9 headquarters, Panchavatam P2C, and this is camera person Kittu. Kittu the great cameraman. Chalti. Cinema anta na pakkana కూర్చొని చావగొట్టావు కదా భయపడి పద నాగవల్లి సినిమా మీద రివ్యూ చేయాలి నడు 1 2 3 4 5 I am talking to my subconscious mind. ఒక అతీతమైన శక్తి ఇప్పుడు నిన్ను కలవబోతుంది. ఆ శక్తిని నువ్వు ఎదుర్కోవాలి. నెగటివ్ ఎనర్జీస్ పంపించిన నువ్వు ఏమాత్రం చెలించకుండా పాజిటివ్ ఎనర్జీస్తో ఇక్కడి నుంచి వీలైనంత త్వరలో తరిమేయాలి. హలో సార్. ఏంది మేడం? కిట్టు ఈయన మాట్లాడుకుంటున్నాడు. ఎపిసోడ్కి పనికొస్తాడా? 5 4 3 2 1 నువ్వే ఆ దుష్టశక్తివి. నేనా దుష్టశక్తిని? అరే మేడం జబర్దస్త్ చెప్పిండు. నువ్వు దుష్టశక్తి అంట. ఇది కరెక్ట్. నేను వస్తానని మీకెలా తెలుసు? కొన్ని వైబ్రేషన్స్ని బట్టి మాలాంటి మైండ్ రీడర్స్ మేధావులు నీలాంటి వాళ్ళ రాకని పసిగట్టగలం. మైండ్ రీడరా? గదేంది మేడం? ఇప్పుడు నువ్వు నాగవల్లి సినిమాకి సంబంధించి క్వశ్చన్స్ అడగబోతున్నావు. ఆమె కరెక్ట్? ఆహా ఇంట్రెస్టింగ్. నేను నాగవల్లి గురించి అడుగుతానని మీకు ఎలా తెలిసిపోయింది? ఇంతకీ మీ పేరేంటి సార్? ఇగో మేడం, ఆయన పేరు మసీకర్. బయట బోర్డు చూసి వచ్చిన. వసీకరా? అరే మేడం, వసీకర్ కాదు, మసీకర్. మసీకర్. ఓ మసిపూసి మారేడుకాయ చేస్తాడా? అది సంగతి. మిస్టర్ మసీకర్, వాట్ ఈస్ దిస్ పర్సనాలిటీ డిజార్డర్? మనిషికి ఒక పర్సనాలిటీ కాకుండా 2 3 4 5 తయారైపోతూ ఉంటాయా? అదే కాన్ఫ్లిక్ట్గా మారిపోతూ ఉంటాయా? నాగవల్లిలో కూడా అదే డిస్కస్ చేశారు. టాక్ అబౌట్ ఇట్. చంద్రముఖి అనండి, నాగవల్లి అనండి, గజని అనండి, అపరిచితుడు అనండి, వీళ్ళందరినీ కూడాను మీరు హీరోయిన్లుగా చూస్తారు. అంటే ఒక విక్రమ్, ఒక సూర్య, ఒక జ్యోతిక, ఒక అనుష్క ఇలా. కానీ మేము మాత్రం ఒక సైకాట్రిస్ట్గా దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తాం. మీరు వాళ్ళు భయపెడితే భయపడిపోతారు, వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారంటే మీరు ఉలిక్కి పడతారు. కానీ మేము వాళ్ళని స్టడీ చేస్తాం, అనలైజ్ చేస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాం, బిల్లేస్తాం, ఇంటికి పంపిస్తాం. ఈ సినిమాలో కూడా సేమ్ నాగవల్లిలో వెంకటేష్ ఇలాగే చేశాడు. మరి బిల్లు ఎంత వేశాడు? సార్, వెంకటేష్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్తో ఈ సినిమా నడుస్తూ ఉంది. మరి ఆయన చేసినటువంటి ఆ క్యారెక్టర్ తీరుతెన్నుల గురించి మీరేమనుకుంటున్నారు? అసలు వెంకటేష్ గారు ఈ సినిమాలో షాకింగ్ పర్ఫార్మెన్స్ చేశారు, షాక్ ఇచ్చారు. ఎస్, అప్పటి వరకు వెంకటేష్ గారిని ఆడవారి మాటలకు అర్థాలు వేరులే, తులసి, లక్ష్మి, నువ్వు నాకు నచ్చావు ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్లో చూసాము. కానీ ఇందులో ఒక డాక్టర్గా, ఒక రాజుగా, ఆ రాజు 130 సంవత్సరాలు బ్రతికితే ఎలా ఉంటాడో ఆ పాత్రలో, ఆ ఓల్డ్ గెటప్లో, ఓ మై గాడ్, ఒక సైకాట్రిస్ట్గా నాకు కూడా చాలా స్కేరీగా అనిపించింది. అవు మళ్ళా నిజం చెప్పొద్దు, ఆ ముసలి గెటప్ చూసినప్పుడు నాకు భయం వేసింది. వెంకటేష్ ఏం చేసిండు? ఐ షుడ్ సే 25 years ఆఫ్ వెంకటేష్ గారి ఫిలిం ఇండస్ట్రీ కెరియర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్. సార్, ఇప్పుడు ఆ ఇంట్లో అంతమంది ఉంటూ ఉంటారా? రోజుకి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుందా? మరి అంతమంది ఉన్నప్పుడు నాగవల్లి ఆత్మ ఎవరిలోకి ప్రవేశించిందో మేము ఎలా పోల్చేది చెప్పండి సార్. ఈ ఇంటి నిండా వాసు గారు గంపెడు క్యారెక్టర్స్తో ఎందుకు నింపేశారో తెలుసా? ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కన్ఫ్యూజ్ చేయనీక, మన ఫోకస్ని అవుట్ ఆఫ్ ఫోకస్ చేయడానికి. ఏం సార్ ఏం మాట్లాడుతున్నాను? మీ భాషలో చెప్పాలి అంటే చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహించిందో కనుక్కోవడానికి. నీకెరికనా? నా భాషలో చెప్పాలి అంటే చంద్రముఖి పాత్ర ద్వారా ప్రభావితమై అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి చంద్రముఖి ద్వారా ఓవర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన మనిషి ఎవరో
కనుక్కోవడం. అయితే దీన్ని బట్టి నేను స్టడీ చేయగా క్లైమాక్స్ కన్నా 1 నిమిషం ముందు ఎవరో నేను కనిపెట్టగలిగా. ఏంటి క్లైమాక్స్ కన్నా 1 నిమిషం ముందు తెలిసిందా? కొట్టానంటే అందరికీ అప్పుడే తెలిసింది, నీకు తెలిసేదేంటి? కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఏదో విపరీతమైన పోకడలకి పోయి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్న వాళ్ళనే కాకుండా సైలెంట్గా ఉండే వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. సార్ మెయిన్ క్వశ్చన్, నాకు తెలుసు నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయని, ఓకే అడుగు. ఈ దుష్ట శక్తుల్ని ఎదుర్కోవటంలో ఏ పవర్ గొప్పది? మానవ శక్తి గొప్పదా, మంత్రశక్తి గొప్పదా, దైవశక్తి గొప్పదా? ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ మంచి మంచి డైలాగులు రాశారు. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ దయ్యము ఉంటుంది. గరే ఒక ముక్క నాకు అర్థమైంది, ఎక్కడ దిమాగ్ ఖరాబ్ అవుతుందో అక్కడ నువ్వు ఉంటావు బిడ్డ. మనకి తెలుసు ఈ ప్రపంచంలో 3 శక్తులు. ఒకటి దైవశక్తి, ఇంకోటి మంత్రశక్తి, మూడోది మానవ శక్తి. దైవశక్తి మంత్రశక్తి ఎలాగో ఉన్నాయి అని మనం నమ్ముతున్నప్పుడు మానవ శక్తిని వదిలేసామంటే అంతా వృధా అయిపోతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దైవశక్తి అండ్ మంత్రశక్తులతో పాటు మనలో ఉండేటువంటి శక్తిని కూడా గుర్తించుకొని వాటిని వాడాలి. అదే ఈ సినిమాలో కూడా చూపించారు. సార్ ఇంకేంటి సార్ విషయాలు? 1 2 3 ఎక్కడున్నాను నేను? హూ ఆర్ యూ? సార్ ఇందాకటి నుంచి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను సార్. ఓ ఇందాకటి నుంచి నువ్వు నన్ను ప్రశ్నలు అడిగాను అనుకుంటున్నావా? ఇందాకటి నుంచి నువ్వు నాతో మాట్లాడలేదు. యు ఆర్ టాకింగ్ టు మై సబ్ కాన్షియస్ మైండ్. నాకు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది రా. నా కాన్షియస్ పర్సనాలిటీతో అంటే నా ఇంకో పర్సనాలిటీతో మాట్లాడదు కానీ. అవును మేడం, నేను కూడా జంప్